తమిళనాడు పాలిటిక్స్లో పోకిరి రేంజ్ ట్విస్ట్ భయ్యా. ఇందాకే గవర్నర్ని కలిసి విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఇప్పుడు గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేశాడు. విజయ్ కాంగ్రెస్తో కలిసి ఫామ్ చేస్తాడు గవర్నమెంట్, బట్ వాళ్ళకు ఉన్నది 5 సీట్సే. ఇంకొక 5 సీట్స్ ఎవరి నుంచి కావాలి? సిపిఐ, సిపిఎం, పిఎంకే ఇలాంటి రిమైనింగ్ చిన్న చిన్న పార్టీస్ ఏమో డిఎంకేతో అలయన్స్లో ఉన్నాయి. వాళ్ళేమో డిఎంకేతోనే ఉంటామని వాళ్ళేమో అక్కడే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏంటంటే డిఎంకే, ఏడిఎంకే కలిసి 2 గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయా? ఇది గనక జరిగితే ఎంత పెద్ద షాక్ అంటే దీనికంటే మించిన ట్విస్ట్ ఎక్కడ లేదు. ఎందుకంటే డిఎంకేకి, ఏడిఎంకి ఇంత కూడా పడదు భయ్య. జయలలితని అసెంబ్లీలో డిఎంకే వాళ్ళు చీర లాగారు, ద్రౌపది వస్త్రాభరణం లాగా. ఏడిఎంకే వాళ్ళు కరుణానిధి పంచని లాగారు. డిఎంకే వాళ్ళు ఎందుకు ఇంత కసి మీద ఉన్నారంటే వాళ్ళతో కలిసి ఉన్న కాంగ్రెస్, ఈవీకే వాళ్ళు గెలిచారని వీళ్ళతో అలయన్స్ని బ్రేక్ చేసుకొని మేము మా ఫ్యూచర్ మొత్తం టీవీకే వాళ్ళతో కలిసి ఉంటామన్నది టీఎంకే వాళ్ళకి ఎక్కడో కాలింది భయ్య. కాంగ్రెస్ చాలా లోలో ఉన్నా మేము వాళ్ళతో అలయన్స్ పెట్టుకొని వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేస్తే మమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఇప్పుడు టీవీకేతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అని చెప్పి కసితో డిఎంకే అండ్ ఏడిఎంకే వాళ్ళు వెనకల నుంచి మీటింగ్స్ చేసుకుంటున్నారంట. అండ్ ఒకవేళ ఇది జరిగితే మాత్రం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. ఇప్పుడు సిపిఐ, సిపిఎం ఎవరైతే డిఎంకేతో అసోసియేట్ అయి ఉన్నారో, ఒకవేళ ఏడిఎంకే వాళ్ళు బీజేపీతో మేము కలిసి వస్తామంటే వాళ్ళు అక్కడ సపోర్ట్ చేయకపోవచ్చు. సో మోస్ట్లీ డిఎంకే అండ్ ఏదైతే చిన్న పార్టీస్ ఉన్నాయో, ఏడిఎంకే ఏదైతే చిన్న పార్టీస్ ఉన్నాయో, వితౌట్ బీజేపీ అండ్ కాంగ్రెస్సే గవర్నమెంట్ని ఫామ్ చేసి మ్యాజిక్ నెంబర్ 120 వాళ్ళతో ఉంది కాబట్టి మోస్ట్లీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఇంతకీ డిఎంకే అండ్ ఏడిఎంకే కలిసి విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయకుండా చేస్తారా? అండ్ విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంతకీ ఈ ట్విస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా?